హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం చూస్తే ఏ సస్టైనబుల్ గోల్లో మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అది గోల్ నెంబర్ 3 అవుతుంది. యాక్చువల్గా నేను ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద చాలా వీడియోస్ చేశాను. ఈవెన్ ఐ గేవ్ సో మెనీ షార్ట్ కట్స్ హౌ టు రిమెంబర్ ద 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అలాగే ఇంకా బిఫోర్ వీ గో టు ద సెషన్ 2025 యూపీఎస్సీ అడ్మిషన్స్, అలాగే ఎవరైతే 2026లో రాద్దామని అనుకుంటున్నారో వాళ్ళు, అట్లానే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఇఫ్ ఎనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, మీరు కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి జ్ఞాన్ భారత మిషన్. అంటే మన పూర్వీకులు సాధారణంగా చాలా దేశాలకు తక్కువ చరిత్ర ఉంటుంది, కానీ భారతదేశానికి 5000 సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నటువంటి చరిత్ర ఉంది. అయితే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా మన పూర్వీకులు మన కోసం కొంత జ్ఞానాన్ని, కోర్స్ అందులో ఉన్నటువంటి కొంత జ్ఞానాన్ని ఇప్పుడు టెక్నాలజీతో మనం ముందుకెళ్ళి ఉండొచ్చు, కానీ కొన్ని అంశాలు మనకి ఈవెన్ తెలియనటువంటి అంశాలను కూడా తాళపత్ర గ్రంథాల్లో అప్పట్లో రాసి ఉంచారు. సో దీన్ని ఇప్పుడు మనము ఆ జ్ఞానాన్ని నెక్స్ట్ జనరేషన్ మనం తీసుకోకుండా వాటిని మ్యూజియంలో పెట్టి మాత్రం చూసుకుంటున్నాం. సో అట్లా కాకుండా మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ముఖ్యంగా తాళపత్ర గ్రంథాలు, ఇట్లాంటి మనుస్క్రిప్ట్స్, ఇట్లాంటి గ్రంథాలలో ఉన్నటువంటివి, వీటిని జ్ఞాన సముపార్జనగా మార్చాలనేటటువంటి ఒక ఆలోచనతో జ్ఞాన్ భారత మిషన్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. సో ఇందులో హరప్పన్ సివిలైజేషన్ నుంచి, ఎందుకంటే మీరు హరప్పన్ సివిలైజేషన్లో కనుక మనం చూస్తే పిక్టోగ్రఫిక్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు దాని తాలూకా స్క్రిప్ట్ని ఎవరు డిసైఫర్ చేయలేకపోయారు, కానీ అందులో ఉన్నటువంటి ఆ పిక్చర్స్ని మాత్రం మనం చాలా వరకు గుర్తుపడతాం. బట్ చాలా వరకు ఇట్లాంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఈవెన్ నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ చాలా ప్రాంతాల్లో ఈ తాళపత్ర గ్రంథాలు ఇట్లాంటి వాటిని మనం మ్యూజియంలో మాత్రమే ఉంచాం. వాటిని డిజిటైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా దీన్ని మనం వాడుకొని జ్ఞానంగా, అంటే నాలెడ్జ్గా టర్న్ చేయడానికి అన్ని గొప్ప ప్రయత్నాలు అయితే పెద్దగా ఏం జరగలేదు. బట్ ఆ ప్రయత్నం దిశగా చేయడానికి ప్రభుత్వం ఒక స్కీమ్ని తీసుకొచ్చింది, అదే ఈ జ్ఞాన్ భారత్ మిషన్. సో చాలా చిన్న టాపిక్, బట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సాధారణంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏ మినిస్ట్రీ ఇది చేసిందని అడుగుతాడు. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ జ్ఞాన్ భారతం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటటువంటి దాన్ని ఆర్గనైజ్ చేసింది. ఇందులో ఒక థీమ్ కూడా రీక్లెయిమింగ్ ఇండియాస్ నాలెడ్జ్ లెగసీ త్రూ మనుస్క్రిప్ట్ హెరిటేజ్. అంటే మనకి ఎప్పుడో ఉన్నటువంటి మనుస్క్రిప్ట్ల ద్వారా, అంటే మనువు రాసినటువంటి స్క్రిప్ట్స్, ఈవెన్ ఇంకా ముందు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ నాలెడ్జ్, వీటిని మళ్ళీ ఒకసారి రీక్లెయిమ్ చేయాలి, అంటే భారతదేశం తాలూకా జ్ఞానాన్ని. ఎందుకంటే మనం 5th సెంచరీలోనే ప్లాస్టిక్ సర్జరీలు చేసేవారట. అట్లాగనే ప్రపంచానికి జింక్ తయారు చేయడం రానటువంటి కాలంలోనే భారతదేశంలో కొత్త కొత్త ప్రయోగాలు, ఇన్నోవేషన్స్తో చాలా అద్భుతమైనటువంటి మెటీరియల్స్ని తయారు చేశారు. సో ఇట్లా ఇండియాస్ లాస్ట్ నాలెడ్జ్ అని అనుకోవచ్చు, లేదని అనుకుంటే దాన్ని రీక్లెయిమ్ చేయడానికి ఒక పర్టికులర్ ఈ మిషన్ని తీసుకున్నారు. ఇందులో ఏంటంటే రీసెర్చ్ పేపర్స్, అంటే వీటి ఆధారంగా ఎవరైనా కనుక కొన్ని పరిశోధనలు చేసి లేదా ఏమైనా కనిపెడితే ఆ రీసెర్చ్ పేపర్స్ని ఇందులో ఇన్వైట్ చేస్తారు. సో దీంట్లో ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ని కూడా డిసైఫర్ చేయడం వరకు ఉంది. సో ఈ ఇనిషియేటివ్తో ఏంటంటే రివైవింగ్, ప్రొటెక్టింగ్ అండ్ ప్రమోటింగ్ ఇండియాస్ ఏన్షియంట్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్, అంటే కేవలం ఆ మూల పడిపోయినటువంటి ఆ జ్ఞానాన్ని రివైవ్ చేయడమే కాదు, దాన్ని పరిరక్షిస్తూ దాన్ని ప్రమోట్ చేయడం కూడా. ఇలా 3 రకాల అంశాలను ఈ స్కీమ్లో భాగంగా తీసుకున్నారు. అయితే జ్ఞాన్ భారత్ మిషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కనుక మనం చూస్తే, ఇది యూనియన్ బడ్జెట్ 2025-26లోనే దీన్ని ప్రకటించారు. ఒక జాతీయ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఒక ఇనిషియేటివ్గా దీన్ని తీసుకున్నారు. సో భారతదేశం ఎన్నో వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలుగా సంపాదించినటువంటి జ్ఞానాన్ని మొత్తంగా వెస్ట్రన్ నేషన్స్కి కూడా, అంటే దానికి కూడా చెప్పాలి. అంటే భారతదేశం తాలూకా గొప్పతనాన్ని మనం చెప్తే తప్ప వేరే దేశాలకు తెలిసే అవకాశం లేదు కదా. సో ఈ వాస్ట్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ ఏదైతే ఉందో, దీన్ని ఇప్పుడున్నటువంటి మోడ్రన్ వరల్డ్లో, అంటే ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఆధునికంగా మనం తయారు చేసినటువంటి టెక్నాలజీతో ఫ్యూచర్ జనరేషన్స్కి దీన్ని ఉపయోగపడేలాగా చేయాలని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సంకల్పించింది. సో దీనికి సంబంధించి ఒక 3 ఫేజ్డ్ మేనర్లో ఆబ్జెక్టివ్స్ తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, అంటే దీనికి సంబంధించి కొన్ని ఇన్స్టిట్యూషన్ స్థాపిస్తారు. ముఖ్యంగా ఇక్కడ డిజిటైజేషన్ ప్రాజెక్ట్స్ చేస్తారు. అంటే మనకి ఈ ఉన్నటువంటి మనుస్క్రిప్ట్, తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా పేపర్ మీద లేవు కదా, ఇవన్నీ ఏదో జంతువుల తాలూకా శరీరాల మీద, బాక్స్ మీద, చెట్టు తాలూకా వీటి మీద, ఇట్లాంటి వాటి మీద రాశారు. సో వీటికి సంబంధించి కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి చేయడానికి, ఈవెన్ కెపాసిటీ బిల్డ్ చేయడానికి ఫేజ్ 1లో ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటారు. దాని తర్వాత నేషనల్ డిజిటల్ రిపాజిటరీ అని ఒక దాన్ని తయారు చేస్తారు. ఇందులోనే భాగంగా ఇక్కడికి నేషనల్ డిజిటల్ రిపాజిటరీ వస్తుంది. ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని అందరికీ అందుబాటులో ఉండేలాగా చేస్తారు. ఇక మూడోది ఏంటంటే అవుట్ రీచ్ ఇనిషియేటివ్స్ చేస్తారు. అంటే ఎగ్జిబిషన్స్ కానీ లేదా దీనికి సంబంధించి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ, అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్కైవ్స్లో ముఖ్యంగా ప్రపంచ దేశాలకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని యూజింగ్ మోడర్న్ టెక్నాలజీస్ వాళ్ళకి అర్థమయ్యేటటువంటి భాషల్లో కానీ ఇంకా ఇతరత్ర ప్రయోగాలు చేస్తూ మొత్తం జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా దీన్ని ప్రపంచానికి తెలుపుతూ, సో దాని ద్వారా మన తాలూకా హెరిటేజ్ ఏదైతే మనం కోల్పోతున్నామో దాన్ని నిలబెట్టేటటువంటి ఒక ప్రయత్నం. సో అట్లానే మనం చూస్తే అసలు మనుస్క్రిప్ట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేత్తో రాసినటువంటివి ఈ మనుస్క్రిప్ట్స్ అనేటటువంటివి. ఇందులో ఆఫ్ కోర్స్ చాలా విషయాలు ఆ రోజు ఉన్నటువంటి సమాజానికి తగినటువంటి సామాజిక అంశాలతో పాటు టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ స్పీక్ ఇన్ అవర్ ఇండియన్ ట్రెడిషన్. పుష్పక విమానం అని అంటాం. ఒకవేళ నిజంగా ఉంటే కనుక పుష్పక విమానం మనకి అద్భుతంగా, మరి ఈ రోజుకి మనం ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఉంటే ఎంత గొప్ప వాళ్ళం అయ్యేవాళ్ళం. ఖచ్చితంగా టెక్నాలజీలు ఉన్నాయి, టెక్నాలజీ లేవనేటటువంటిది అసలు అది అంశమే కాదు. ఎందుకంటే మీరు ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లాంటివి చూస్తే ఎన్నో వందల సంవత్సరాలు, 1600 సంవత్సరాలు ఎంతో అవుతుందని చెప్తూ ఉంటారు. సో అట్లాంటివి ఇంకా తుప్పు పట్టకుండా మనం తీసుకొచ్చామంటే ఈ రోజు రేపు మనం తయారు చేస్తున్నటువంటి ఐరన్ థింగ్స్ అన్నీ కూడా తుప్పు పడుతున్నాయి. అట్లాంటిది ఆ రోజుల్లోనే అసలు రస్ట్ అనేటటువంటిది పట్టకుండా అనేక రకాలైనటువంటి వాటిని మనం తయారు చేసాం. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి పామ్ లీవ్స్ మీద, బాక్స్ మీద, అంటే ఈ చెట్టు తాలూకా వీటిపైన, క్లాత్ పేపర్స్ పైన, ఇలాంటివి చాలా ఓల్డ్ ఆస్పెక్ట్స్ అనేటటువంటివి మనకు ఉన్నాయి హిస్టారికల్గా, సైంటిఫిక్గా. ఇవి మనం తీసుకురావాలి. అట్లానే డైవర్స్ ఫీల్డ్స్, అంటే ఈ పర్టికులర్ మనుస్క్రిప్ట్స్ అనేక అంశాల మీద ఉన్నాయి. ఒకటి ఫిలాసఫీ, తత్వశాస్త్రము, అలాగే మెడిసిన్, ఆస్ట్రానమీ. మీరు సుశ్రుత సంహితను వినే ఉంటారు. సుశ్రుత సంహితలో ఆ రోజుల్లోనే అసలు ఆపరేషన్స్ ఎట్లా చేయాలనేది కూడా రాశారు. అసలు అందులో రాసినటువంటి కొన్ని పదాలు మనకు అసలు అర్థమే కావట. సుశ్రుత సంహిత మీరు ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంది, ఒకసారి చూడండి. బ్రిటిష్ వాళ్ళు దీన్ని తర్జుమా చేశారు. అందులో కొన్ని మొక్కల నుంచి కనుక మనం సేకరించి దాంతో మందులు తయారు చేయగలిగితే ఈరోజు అలోపతి తగ్గించలేనటువంటి అనేక వ్యాధులను మనం నయం చేయొచ్చు. కానీ అసలు ఆ మొక్కలు ఏంటో కూడా అర్థం కావట్లేదు మనకి, ఎందుకంటే ఆ నాలెడ్జ్ పోయింది. ఇప్పుడున్న జనరేషన్కి దర్భగడ్డికి, గరికగడ్డికి డిఫరెన్స్ తెలియదు. సో ఎందుకు అంటే అఫ్కోర్స్ మనం ఆ పర్టికులర్ జనరేషన్ దాటేసి వచ్చేసాం. సో అట్లా వందల సంవత్సరాల క్రితం ఏదో ఒక మొక్క ఉంటుంది, ఆ మొక్క పేరు ఆ రోజుల్లో ఏమని పిలుస్తున్నారో దాంతో రాస్తారు. అది ఏం అర్థం అవుతుంది? మీరు ఎగ్జాంపుల్కి చూడండి. మనకి తెలంగాణలో పుంటుకూర అంటారు, ఆంధ్రాలో గోంగూర అని అంటారు. చాలామందికి గోంగూర అంటే తెలియదు, పుంటుకూర అంటే ఒక ఏరియాలో తెలియదు. సో ఇప్పుడే ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇంకా ఆ రోజుల్లో ఎన్ని డిఫరెన్సెస్ ఉండాలి మీరు ఆలోచించండి. సో కాబట్టి ఈ పేర్లను ఆ రోజుల్లో సంస్కృతంలో ఏం పిలిచారు, తెలుగులో ఏం పిలిచారు, సో రకరకాల మాండలికాల్లో ఏమని పిలిచారు తెలియాలి కదా మనకి. సో దాని ద్వారా మనం చాలా తగ్గించవచ్చు. అలాగనే ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రానికి సంబంధించి లిటరేచర్, ఆర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి అనేక భాషల్లో, అనేక స్క్రిప్ట్లో. మనం ఇవన్నీ కూడా డిసైఫర్ చేయలేకపోతున్నాం. అలాగే నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్స్ అని 2003లో చేసాం. కొంతవరకు కూడా ఇండియాస్ ఇంటలెక్చువల్ హెరిటేజ్ని కొంత డిజిటైజ్ చేసే ప్రయత్నం చేశాం. కానీ కేవలం డిజిటైజేషన్ చేసి దాన్ని మ్యూజియంలో పెట్టుకోవడం కాకుండా హౌ వీ కెన్ యూటిలైజ్ దిస్ ఇండియన్ హెరిటేజ్ నాలెడ్జ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ ఈవెన్ ఫర్ ద కరెంట్ జనరేషన్స్, ఇది మనం ఆలోచించాల్సినటువంటి అంశం. అట్లానే ఇందులో మిషన్లో కొన్ని కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి. ఒకటి సర్వే అండ్ డాక్యుమెంటేషన్ చేస్తారట, అంటే ముందు దాన్ని ప్రిజర్వ్ చేస్తారు. జాతీయ స్థాయిలో ఎక్కడెక్కడ ఈ మనుస్క్రిప్ట్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేస్తారు, దాన్ని క్యాటలాగ్స్ చేసి వీటిని మొత్తంగా ప్రిజర్వ్ చేస్తారు. రెండోది వీటిని మళ్ళీ కాపాడడం, కన్జర్వేషన్ అండ్ రిస్టోరేషన్. అంటే కొన్ని ఫ్రజైల్ టెక్స్ట్స్ ఉంటాయి, అంటే ఎప్పుడో మనం ఈ చెట్టు తోరల మీద వీటి మీద రాసినవి చిరిగిపోతూ ఉంటాయి. సో వాటిని సైంటిఫిక్ అండ్ ట్రెడిషనల్ మెథడ్స్లో అబ్జర్వ్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో డిజిటైజ్ చేసి ప్రిజర్వ్ చేయడం. అట్లాగే డిజిటైజేషన్ అండ్ రిపాజిటరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని డిజిటైజేషన్ చేస్తారట. అలాగే నేషనల్ డిజిటల్ రిపాజిటరీ, అంటే మొత్తం ఇట్లా దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి సేకరించినటువంటి సమాచారాన్ని ఒక డేటాబేస్లో పెట్టడమే ఈ నేషనల్ డిజిటల్ రిపాజిటరీ.
అట్లానే టెక్నాలజీ వాడతారు, అంటే హ్యాండ్ రిటర్న్ టెక్స్ట్ని రికగ్నైజ్ చేయడము, జ్ఞాన్ సేతు ఏఐ ఛాలెంజ్ అని చెప్పేసి, అంటే మళ్ళా మనం వాటిని టైప్ చేయాల్సినటువంటి అవసరం రాకుండా ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే గ్రహించి వీటిని మనం డిజిటైజ్ చేసి ప్రిజర్వ్ చేయడం. సో ఇట్లాంటి అనేక అంశాల్లో ఇప్పుడు ఈ నేషనల్ డిజిటల్ రిపాజిటరీని తయారు చేస్తారట. దీనివల్ల సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనకి దాదాపుగా 44 లక్షల మనుస్క్రిప్ట్స్ డాక్యుమెంటేషన్ అయ్యాయి. కృతి సంపాద అని ఆల్రెడీ ఒక డేటాబేస్ ఉంది మనకి. సో ఈ మనస్క్రిప్ట్స్లోనే మనం ఇండియా తాలూకా సివిలైజేషనల్ నాలెడ్జ్ కానీ, ఫిలాసఫీ, సైన్స్, మెడిసిన్ ఇలాగ అనేక రంగాలు ఏవైతే ఉన్నాయో సెక్టార్స్లో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం పెట్టుకున్నాం. సో వీటిని ఇంకా బలంగా చేస్తూ దీన్ని అర్థం చేసుకొని దీని మీద రీసెర్చ్ చేయడం. సో అట్లానే ఈ ఇనిషియేటివ్ మనకి 51AF అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఏదైతే ఉందో అందులో ఆల్రెడీ ఉంది, ప్రిజర్వింగ్ ద కల్చరల్ హెరిటేజ్. అట్లానే ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో కూడా అలైన్ అవుతుంది. ఎందుకు అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ని మోడర్న్ ఎడ్యుకేషన్తో, అంటే ఈ అధునాతన ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ సాంకేతిక పరమైనటువంటి విద్యా వ్యవస్థ, ఆధునిక విద్యా వ్యవస్థతో మనకున్నటువంటి ప్రాచీన జ్ఞానాన్ని కనుక మనం కలపగలిగితే ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ థింగ్. ఎందుకంటే ఫస్ట్ మన ఇండియన్ హెరిటేజ్ని మనమే అప్రూవ్ చేయం. మనం గ్రిగారియన్ క్యాలెండర్ తీసుకుంటాం. గ్రిగారియన్ క్యాలెండర్లో మీకు ఏ ఫెస్టివల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇవి వస్తాయి ఎవరికి తెలీదు. దాన్ని జస్ట్ ఆ ముందు ఐడెంటిఫై చేసి రాస్తారు అంతే. కానీ మన పంచాంగం చూడండి అసలు ఎంత గొప్పదో. మీకు అరుగు బయట కూర్చొని వేళ్ళ మీద లెక్క పెడుతూ ఏ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది, ఏ రోజు చంద్రగ్రహణం ఉంది అనేది చాలా క్లియర్గా చెప్తారు. ఈ పలానా టైం నుంచి పలానా టైం వరకు. ఎందుకు అంత అద్భుతంగా రాయగలిగాం మనం? కానీ ఈ పంచాంగాల నాలెడ్జ్ని మనం ఇప్పుడు జనరేషన్స్కి ఇస్తున్నామా? నాకు తెలిసి 1980s ఆ టైంలో పుట్టిన వాళ్ళు నాలాంటి వాళ్ళకే సరిగ్గా పంచాంగం చూడడం రాదు. సో ఈ నాలెడ్జ్ని నెక్స్ట్ జనరేషన్స్కి అందించగలగాలి మనం. దట్ ఈజ్ ద ఫెంటాస్టిక్ థింగ్ వీ కెన్ డూ. గ్రిగారియన్ క్యాలెండర్లో మీరు క్యాలెండర్ ఓపెన్ చేసుకుంటే తప్ప ఏ రోజు సూర్యగ్రహణం ఉంది, ఏ రోజు చంద్రగ్రహణం ఉంది ఎవరికి తెలియదు. కానీ పంచాంగంతో అద్భుతంగా లెక్కలు కడతారు మన వాళ్ళు. సో ఎప్పుడు రకరకాల ప్లానెట్స్ అన్నీ ఒకే అలైన్మెంట్లో సిస్టంలోకి వస్తాయి. బృహస్పతి ఎప్పుడు ఇట్లా వస్తుంది. సో దీనికే మనం మళ్ళీ పుష్కరాలు, ప్రతిదీ ఖగోళ శాస్త్రం పంచాంగంలో అద్భుతంగా రాశాం. ఎట్లా తెలిసింది మనకి? సో ఈ నాలెడ్జ్ని మనం ఆధునికంగా నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలి. అలాగనే ఈ ఎఫర్ట్ వల్ల హెరిటేజ్ అండ్ టెక్నాలజీ, మనకున్నటువంటి హెరిటేజ్ ఏదైతే ఉందో అది రానున్నటువంటి తరాలకు ఈ టెక్నాలజీ ద్వారా ఏన్షియంట్ నాలెడ్జ్ని మనం డిజిటల్ ఏజ్లో కూడా యాక్సెస్ చేయొచ్చు. దీనివల్ల యూత్ ఇండియాస్ ఇంటలెక్చువల్ ట్రెడిషన్స్, అంటే మన పూర్వీకుల తాలూకా అపూర్వమైనటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ యూత్కి అందించగలుగుతాం. ఇది భారతదేశాన్ని కేవలం సాంకేతిక పరంగా ఇంకొక రకంగానే కాకుండా కల్చరల్గా మనకున్న ఐడెంటిటీయే ఇండియాకు ఉన్నటువంటి సంస్కృతి. ఈ సంస్కృతిలో మనకున్నటువంటి అద్భుతాలను ప్రపంచానికి ఇది పరిచయం చేయగలదు. సో ఇది మనం గ్రహించాల్సినటువంటి అంశం. సో ఇందులో భాగంగా ఒక క్వశ్చన్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్, మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే ఏన్షియంట్ సివిలైజేషన్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ డిఫర్డ్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ఈజిప్ట్, మెసోపటోమియా, గ్రీస్. అంటే అప్పుడు ఉన్నటువంటి సమకాలీనటువంటి సివిలైజేషన్స్ ఇది 200 పదాల్లో రాయండి. అలాగే మీకు తెలిసినటువంటి ఇట్లాంటి నాలెడ్జెస్ ఫ్రమ్ ఇండియన్ హెరిటేజ్ కామెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.